హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఎలా ఉంది మీ ఇన్నర్ వర్క్ ఈ అమావాస్య రోజులలో? ఇంకా 3 డేస్ మీ డిఎం మీకోసము తప్పించడము, మీరు ఏడవడము, మీ ఆరోగ్యం పాడు కావడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి బాగా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తొందరగా తగులుతుంది. దయచేసి మీ ఔరాని మీరు కాపాడుకోండి. స్నానం చేసేటప్పుడు ఉప్పు వాటర్లో వేసుకొని నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనేది మీరు అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బయటికి వెళ్ళి రాగానే అలాంటివి చేయగానే మీకు నెగిటివ్ అనేది ఎనర్జీ పోవడం జరుగుతుందన్నమాట. ఓకే, మీ మనసులో వ్యక్తి మీ గురించి మార్నింగ్ నుంచి ఏం తలుస్తున్నాడు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మీరు ఆలోచించండి. ఒకసారి ఒక 3 టైమ్స్ తన పేరు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఊపిరిలో ఊపిరై మెదడంతా ఆయనే అయ్యి హృదయంలో కూడా నిండి ఆయనైనా ఆమెనా డిఎంఐ మొత్తం నిండి ఉండే ఈ ప్రయాణంలో మీరు ఎప్పుడు ఎక్కడ వద్దు అనుకున్నా, కావాలని మనము మానేసుకోవాలనుకున్నా, అసలు ఈ సోల్ అది ఇది ఏంటిది అని మనకు తెలియకుండా మనం వదిలేసుకోవాలనుకున్నా మన ప్రాణం అయ్యే వరకు వదలలేము. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ సోల్ కాంట్రాక్ట్ చేసుకొని వచ్చాం కాబట్టి. ఇది మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 12 రాసుల వాళ్ళకి కరెక్ట్గా రెసిగ్నేట్ అవుతుందని చెప్పను. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇది మనది జనరల్ రీడింగ్ అనమాట. ఇది ఎవరికైతే పేరుతోని మీ పేర్ల వాళ్ళతోని తీస్తామో అది వాళ్ళకనేది రెసిగ్నేట్ అవుతుంది. ఓకేనా? చూడండి, చక్కగా చూడండి. మొత్తము కార్డ్స్ అయితే వస్తున్నాయి. మంచి మంచి శుభకార్యమైన కార్డ్స్ వస్తున్నాయి. ఓకేనా? ఓకే, డిఎం గారు చాలా వెలిగిపోతున్నారు. మళ్ళీ అదే ఇది ఈ మధ్య చాలా వస్తుంది. ఇది ఎవరిదండి? ఇది ఎవరున్నారు ఇంతగానము భయంకరమైన స్థితిలో? డిఎం ఎట్లా ఉన్నారంటే రావాలని అనుకుంటారు డిఎఫ్ దగ్గర, కాకపోతే వాళ్ళని ఉన్న జగ్లింగ్ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ మీ దగ్గర ఉండాలా లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర ఉండాలనేది చాలా చాలా విపరీతమైన క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. చెప్తాను. ఫస్ట్గా రావాల్సింది మనకు కావాల్సింది శుభం కార్డ్ అనేది మనకు సెకండ్లోనే వచ్చింది. ఫస్టే పార్టీ ఇది ఉంది. ఇది ఎట్లా అంటే మిథునం అనేది ఇంకోటి కన్యారాశి వాళ్ళకైతే కంపల్సరీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ కళ్యాణం అనేది ఉంది. వాళ్ళ పార్ట్నర్తోని వాళ్ళు ప్రశాంతంగా హాయిగా నంబర్ 1గా బ్రతికేది ఉంది. కాకపోతే ఇది లాస్ట్కి వచ్చేది ఎండింగ్ అట్లాంటి కార్డు కాకుండా ఫస్టే వచ్చింది. కాకపోతే ఏంటంటే మీకు అద్భుతమైనవి లైఫ్ ఉంది. దానికి కావాల్సిన ఇన్నర్ వర్క్ చేస్తే మీరు కోరుకున్నది మీ చేతికి వస్తుందని దైవం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఎట్లా అంటే తుల రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీ డిఎం మీరు కలిసినప్పుడు చక్కగా ఎన్నో మాట్లాడుకున్నారు. ఎంత మంచిగా టైం స్పెండ్ చేసారో ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టుకుంటున్నారనమాట. ఎందుకంటే మీరు ఆయనని పట్టించుకుంటలేరు. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో కంగ్రాచులేషన్స్, మీరు మీ ఇన్నర్ వర్క్లో చాలా హై లెవెల్లో ఉన్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని చాలా చాలా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఆయన ఉన్న హోదా ఎట్లాంటిదైనా సరే, ఒక రాజసింహాసనమైన కూర్చున్నా కానీ అది ఎంత పర్ఫెక్ట్ ప్లేస్ అయినా సరే మీ గురించి అనుక్షణం 24 గంటలు ఆలోచించడము. ఈ మధ్య మీరు బుర్రకి అయస్కాంతంలాగా అంటుకుపోయినారనమాట ఈ మధ్య. అందుకని వదిలించుకోవడానికి తలకిందులు మరీ అయ్యి మిమ్మల్ని ఆ తలలోంచి కింద పడేయాలని చూసినా కానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫస్ట్ చూపులోనే మీరు కూర్చుండిపోతారు కాబట్టి, భగవంతుడు కూర్చోబెట్టేస్తాడు కాబట్టి. కాకపోతే తను మీ దగ్గరికి రావాలంటే చాలా విపరీతమైన పరిస్థితిలో తనని ఆ స్థితిలో నుంచి రానియకుండా చాలా భయంకరమైన స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నాడు అనమాట. మీ దగ్గరికి రావాలా, మీ దగ్గరికి వస్తే తను ఉన్నదంతా వదిలేసుకొని రావాల్సి వస్తుంది. అట్లా అని అక్కడే ఉండిపోవాలంటే తన మనసు ఒప్పుకుంటలేదు. కాబట్టి ఈ ఇయర్లో కంపల్సరీ ఎవరిది తులారాశి వాళ్ళకైతే రీయూనియన్ ఉంది. కమిట్మెంట్ ఇవ్వడానికి కంపల్సరీ మీ పార్ట్నర్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరేమి అధైర్యపడవద్దు. థర్డ్ పార్టీలో ఫుల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఓకేనా? ఇది వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా అంటే ఇంతకుముందు అంటే మీ దగ్గరికి రావాలని ప్రయత్నించినప్పుడల్లా, మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడల్లా మీకు చేసిన ఏదైతే ఇన్సల్టింగ్ కానివ్వండి, మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానివ్వండి, నువ్వు దేనికి పనికిరావు అనడం కానివ్వండి, అలాంటి మాటలని మీ హృదయాన్ని గాయపరిచినప్పుడు తను ఎట్లా రావాలి, ఏ మొహంతో రావాలి అనేది చాలా బాధపడుతున్నారనమాట. కాకపోతే ఏంటంటే తను మీ దగ్గరికి రావాలని 100% ఇంటెన్స్తో ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి అయితే రావడం కూడా జరిగిందనమాట. కాకపోతే మళ్ళీ థర్డ్ పార్టీ నుంచి వాళ్ళకి ఏ కాల్ రావడమో లేకపోతే బెదిరింపు రావడమో సంథింగ్ ఏదో మనకు తెలియని దైవకార్యం మీద జరిగి ఉంటుంది. ఆయన చాలా హృదయం గాయపడి ఉంది. సొసైటీ వాళ్ళు, థర్డ్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఇంకా విపరీతంగా అనమాట. విపరీతంగా. కాకపోతే దీనికి ఆయన హృదయానికి ఆ గాయము నయం చేసే శక్తి ఒట్టి డిఎఫ్ మాత్రమే ఉంది. నమ్మినా నమ్మకపోయినా
అందుకని తను అలాంటి స్థితిలో అయినా సరే, ఎట్లాంటి స్థితిలో అయినా సరే, ఎంతమందితోనైనా ఫైటింగ్ చేసి మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా అయినా కోరుకుంటున్నారు. ఓకేనా? చూడండి, నైట్ ఏడుస్తున్నారు. నైట్ ఇది డార్క్, ఎట్లా అంటే డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటారు. మీకు తెలుసు అనుకుంటాను. నేను ఆల్రెడీ నా పెద్ద మన వీడియోలో కూడా చెప్పాను. నేను డార్క్ నైట్ ఆఫ్ ద సోల్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ దీనిలో నడుస్తూ ఉన్నారండి. ఇది వచ్చేసి మీకు సింహరాశి వాళ్ళు, కన్యరాశి వాళ్ళు, ఇంకా మోస్ట్ ప్రాబ్లీ చెప్పాలంటే మకర రాశి వాళ్ళు దీంట్లో ఉన్నారు. చాలా నైట్ మీ పార్ట్నర్ డిఎఫ్ని తలుచుకొని ఏడవడం జరుగుతుంది. ఓకేనా? కాకపోతే ఏంటంటే అక్క, మీ జ్యోతిక అక్క ఇక్కడతోని ఎందుకు ఆపేస్తున్నా అంటే, మీ పార్ట్నర్ మీకోసం అవేకెన్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు మీకు రాసిచ్చిన దాంట్లో మీరిద్దరు కలిసి మంచిగా చక్కగా పెళ్ళి చేసుకునేది ఉంది. అందరికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకు కూడా మర్చిపోకుండా కాడివ్వండి. ఎందుకంటే శత్రువులు కూడా అట్లాంటి టైంలో దీవించే గొప్ప దీవెనలు మనకి లైఫ్కి ముందుకి వెళ్ళడానికి పనికొస్తాయి అనమాట. ఎవరిని శత్రువులు భావించవద్దు. ఎందుకంటే మన దేవుడు మనకు ఫస్ట్ నుంచి అదే నేర్పిస్తున్నాడు. ఓకేనా? మీరు ఏమాత్రం అధైర్యపడవద్దు. మీ డిఎం ఏడుస్తున్నాడు ఎట్లా అక్క అని క్వశ్చన్స్ వేయకండి. ఎందుకంటే మీరు కూడా ఈ జర్నీలో వచ్చిన తర్వాత చాలా నైట్స్ పడుకోకుండా డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది గడిపిన తర్వాతనే మీరు ఇప్పుడు ఇన్నర్ వర్క్ చేసుకొని మీరు హై లెవెల్కి, మీరు మంచి లెవెల్లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ అనేది మీ మీద మీరు ఎప్పుడైతే డిఎఫ్ అనేది మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడే అప్పుడు డిఎం అనేది డార్క్ నైట్ ఆఫ్ ద సోల్లో ఉంటాడు. బాగా ఏడుస్తాడు. ఆయన తలుచుకున్నప్పుడల్లా మీకు చిన్న అయినా హార్ట్ దగ్గర మీకు పెయిన్ అవ్వడం అనేది కంపల్సరీ ఉంటుంది. మీ మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి అమావాస్య రాత్రులలో దేవుడి నామం చాంటింగ్ అనేది కంపల్సరీ చేయండి. ఉప్పుతోని మీరు అవరా కాపాడుకోండి. మీకు చెప్పిన కదా నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే, అట్లా చేసుకోండి. మీరు మిమ్మల్ని కరెక్ట్గా ఎట్లా అంటే మీ పార్ట్నర్తోనే మీకు పెళ్ళి అనేది రాసి పెట్టుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీ అవుతుంది అబ్బా. మీరు బాధపడిపోతూ ఉంటాం మనము. ఎందుకంటే పాత సినిమాలలో, కొత్త సినిమాలలో కూడా సినిమా అంతా నడిచిన తర్వాత లాస్ట్కు ఎట్లా హీరోయిన్కి పెళ్ళి అయిపోతుందో, ఎంతమంది విలన్లు ఉన్నా కానీ అది కామన్. దీంట్లో కూడా అట్లనే అయిపోతుంది. కాకపోతే మనం తట్టుకునే శక్తిని ఇమ్మని భగవంతుని అడగాలని మీ జ్యోతిగా అక్క మీకు చెప్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో ఉమా పార్వతీ పతే నమః. థ్యాంక్ యూ అండి.